విత్ లవ్. ఈ మూవీ నేను విత్ లవ్తోనే చూశాను. మీరు కూడా అలానే చూస్తారు. ఎందుకంటే చాలా ఫన్నీగా ఫుల్ ఎంటర్టైనర్గా ఉంది. ఈ మూవీలో అభిషేను అనస్వర హీరోయిన్స్గా చేశారు. ఈ మూవీలో హీరో పేరు సత్య, హీరోయిన్ పేరు మోనిషా. సో ఒక మ్యారేజ్ ప్రపోజల్లో వీళ్ళిద్దరు కలుస్తారు. అండ్ కాన్వర్జేషన్ అయ్యాక వీళ్ళిద్దరు ఒకే స్కూల్ అని తెలుస్తుంది. అండ్ ఇంకొంచెం కాన్వర్జేషన్ తర్వాత వీళ్ళకి ఒక ఎక్స్ స్టోరీ ఉంటుంది. లైక్ దే హ్యావ్ సమ్ లవర్ ఇన్ దర్ పాస్ట్, బట్ వీళ్ళు కొన్ని కారణాల వల్ల ప్రపోజ్ చేయలేకపోతారు. ఆ ఫీల్ ఉందని ఇద్దరు తెలుసుకొని ఇద్దరు తన లవర్స్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి మ్యారీడ్ అయిపోయిందా ఏమైందా అదంతా అవసరం, వీళ్ళు ఒకసారి ప్రపోజ్ చేసి ఆ చేయలేదని ఫీల్ని బయటకు తీసేద్దాం అని చెప్పే కాన్సెప్ట్ తీశారు. చాలా ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న మూవీ, ఎంటర్టైనింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టదు. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. మీకు కూడా మీ పాస్ట్లోని ఏమైనా ఎక్స్ స్టోరీస్ ఉంటే, రియాలిటీలో కొంచెం కష్టం అది, బట్ అట్లీస్ట్ సినిమాలో చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే రియల్గా మనం వెళ్తే మనకి ఇప్పుడు రాళ్ళు కొడతారు. బట్ సినిమా కాబట్టి ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ సినిమా, అది బట్టి ఉంటుంది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేసిన మూవీని మీరు ఎంజాయ్ చేయండి. అందరూ వాచ్ చేయొచ్చు. నో వల్గారిటీ, ఓన్లీ ప్యూరిటీ ఆఫ్ లవ్ అండ్ ఫన్. గో అండ్ వాచ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నేనే థియేటర్ వాచ్ చేయాలి కాబట్టి నెట్ఫ్లిక్స్లో చేశాను. నాకు ఇది నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇలాగే బాగుంటే సినిమా బాగుందని, బాగోలేకపోతే బాగోలేదని ధైర్యంగా రివ్యూ ఇస్తాను. మీ టైంని అస్సలు వేస్ట్ చేయను. సో గో అండ్ వాచ్. థ్యాంక్ యూ.